నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి. మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మనం పోయిన మూడవ శనివారం ఏదైతే ఉందో ఒక విస్తృతంగా 54 వార్డులో కూడా ప్రతి వార్డులో మనకి ప్లాస్టిక్ రహిత నెల్లూరు నగరాన్ని చూడటానికి కావాల్సిన చర్యల మీద అవగాహన సదస్సు కానీ ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్స్ కానీ చేయడం జరిగింది. దాంతో కస్తూర్బా కళాక్షేత్రంలో ఈవినింగ్ మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను ఈరోజు మార్నింగ్ విజిట్కి 20 వార్డుకి వెళ్ళాను. 20 వార్డులో చూసినప్పుడు కూడా నేను చూస్తున్నప్పుడే పక్కన అపార్ట్మెంట్ నుంచి ఒక ఆవిడ ఈ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని పక్కన సైట్లోకి వేయటం కానీ అలా జరుగుతున్నాయి. అక్కడ మళ్ళీ ఆ స్ట్రీట్లో ఇంకా ఎవ్రీడే చెత్త కలెక్షన్ కూడా జరుగుతుంది. వెహికల్ కూడా ఉంటుంది. వాళ్ళు మిగతా రెసిడెంట్స్ కూడా చెప్పారు. కానీ ఇలా మనకి అశ్రద్ధ వల్ల పక్కన ప్లాట్లలో ఎవరు కూడా దయచేసి ఈ చెత్తని ప్లాటుల్లో వేయటం కానీ ప్లాస్టిక్ కవర్స్ డ్రైనేజ్ కెనాల్స్లో వేయటం కానీ ఇలాంటివి చేయకండి. దీనివల్ల నగరం చాలా ఇబ్బందులు నగరవాసులు అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఓన్లీ చెత్త కలగజేసే వెహికల్స్ మాత్రమే చెత్త ఇవ్వండి. పక్కన ఎవరైతే వేస్తున్నారో వీళ్ళకి జరిమానాలు విధించమని పదే చెప్తున్నా సరే కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎస్పెషల్లీ సచివాలయం దగ్గర పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఆ వార్డులో 4-5 ఏళ్ళు పనిచేసినా సరే అక్కడ చాలా వాళ్ళకి ఫైన్స్ వేయటానికి కానీ జరిమానాలు విధించడానికి చాలా తట్పటాయిస్తా వాళ్ళు చేయకుండా ఉంటున్నారు. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ పొల్యూషన్కి కారణం అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. వాళ్ళు చేయాల్సిన డ్యూటీని కరెక్ట్గా చేయాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.